కోపంగా అనిపించే దర్శకులు ఇంకెవరన్నా ఉన్నారా? ఎవరు లేరమ్మా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు పాపం. మన షార్ట్కి పిలిచినప్పుడు మనం వేధించకుండా చేసేసామనుకోండి, ఆ! కోపం ఎందుకు చూపిస్తారు? ఎప్పుడైనా పలానా సినిమా షూట్ జరుగుతున్నప్పుడు ఎన్వైరన్మెంట్ అంతా కొంచెం హాట్‌గా అయిపోయింది, సీరియస్‌గా ఉంది. ఒక సందర్భం వల్ల అనిపించిన సందర్భాలేమన్నా ఉన్నాయా? తగలలేదు ఇంతవరకు. హ్మ్. అంటే నాకన్నా చిన్నవాళ్ళన్నా ఉన్నారు, నాకన్నా పెద్దవాళ్ళన్నా ఉన్నారు, లేదు నేను బాగా ఇష్టపడే వాళ్ళన్నా ఉన్నారు. కాబట్టి 3 చోట్ల నాకు ఆ పరిస్థితి తగల. కెమెరామెన్స్లో నేను బాగా ఫ్రెండ్లీగా చేసింది శ్యామ్కే నాయుడు గారు. ఓకే. ఓకే. ఇష్క్ సినిమా చేశాను, మలయాళం తెలుగు రీమేక్, తేజ సజ్జా తేజ గారి హీరో. సజ్జాది. దాంట్లో చేశాను. అలా దాని దర్శకుడు నాగరాజు గారు, ఆయన కూడా అంతే. దాదాపు 10 సంవత్సరాల తర్వాత నేను ఎక్కడున్నానో కనుక్కొని నా ఫోన్ నెంబర్ పట్టుకొని నన్ను పిలిచి ఆ వేషం ఇచ్చారు ఆయన. ఓకే. ఆహా! ఎస్ఎస్ రాజు అంటాం, మేము నాగరాజు గారు అంటాం. హ్మ్. అలా మంచి ఎక్స్పీరియన్స్లతోనే ఇప్పటి వరకు. తేజ సజ్జాతో ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది సార్? వెరీ కోఆపరేటివ్. చైల్డ్ ఆర్టిస్ట్ కదమ్మా, చిన్నప్పటి అవును. నుంచి అవును. అవును. అన్నీ పడి పడి వచ్చినవారు కాబట్టి అందరితో బాగుంటాడు. ఓకే. మీకు అంటే ఇండస్ట్రీలో సత్సంబంధాలు ఎక్కువ ఉండి, లేదా వీళ్ళున్నారు ఈరోజు షూట్‌లో అనంటే, నాకు గడిచిపోతుంది షూట్ అంతా అని అనిపించిన మిత్రులు గాని, వెల్ విషర్స్ ఎవరైనా ఉన్నారా? రఘుబాబు గారు, ఓకే. రఘుబాబు గారితో బాగా హాయిగా ఉంటుంది. ఆయన ఎంత ఫ్రెండ్లీగా ఉంటారంటే మిగతా వాడితో కూడా అలాగే ఉంటారు. భోజనం సమయానికి మనం ఎక్కడున్నా ఆయన ఎత్తుక్కుంటూ వచ్చేస్తారు. కలిసి తిందాం రండి అంటారు. చాలా గొప్ప విషయం, కలిసి తిందాం రండి అని అడగటం అనేది. లేదు మీతోనే కలిసి కూర్చొని తింటానంటారు ఆయన. ఆ స్థాయిలో ఉండి కూడా ఆయన ఆ విధంగా మాతో గుంటూరు కారం చేసేటప్పుడు ఆ సెట్లో కలిసి ఉన్న రోజులు కలిసే తిన్నాం అందరం. తేజ కాకుమాన్ అనే ఉన్నాడు ఓకే. ఆర్టిస్ట్, అవును. తను, రఘుబాబు గారు, నేను, సురభి ప్రభావతి గారు అందరం కలిసి కూర్చొని తినేవాళ్ళం. ఓకే. ఇప్పుడు హీరోస్‌లో ఎవరైనా వెంకటేష్ గారు గాని, లేదా మహేష్ బాబు గారు వీళ్ళెవరితోనన్నా ఒక కాన్వర్సేషన్, ఒక మాట్లాడే ఒక సిట్యుయేషన్ ఏమైనా ఏర్పడిందా? లేదమ్మా, ఓన్లీ వర్క్. అంటే వాళ్ళు వాళ్ళ వ్యాపకంలో వాళ్ళు ఉంటారు. డైరెక్టర్ గారితో సీన్ల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అది కరెక్ట్ కూడా కాదేమో. అంటే మీరు ఇందాక అన్నారు చూసారా, ఏది మామూలుగా ప్రత్యక్ష భజన పరోక్ష భజనలో ఒకటి అవుతుంది. ఓకే. ఓకే. మనం పొలైట్గా ఉంటే వర్క్ బాగుంటుంది. ఓకే. ఒక్కొక్కసారి అది కూడా ప్రమాదమే. అసలు మన దాన్ని మనం స్తబ్దతగా ఉండటం కూడా ప్రమాదమే. కానీ రెండిటిని బ్యాలెన్స్ చేయడం. బ్యాలెన్స్ చేసుకోవాలి. అందుకే తిరుపతి వెళ్ళినప్పుడు గోవింద అనాల్సిందే. అనకపోతే అన్ని గోవిందాల్లో మన గోవింద ఎలా పడుతుంది మనం అనకపోతే. అంతేగాని అంతకు మించి ప్రత్యేకత ఏం లేదా. అందరూ బాగుంటారమ్మా. అటు పంపిసాయి గారు, నర్రాసీన్ గారు, ఆర్టిస్టులుగా దేవిప్రసాద్ గారితో చేసేటప్పుడు కానీ, శ్రీకాంత్ అయ్యంగారు కానీ, ఇట్లా వీళ్ళు అందరూ బాగుంటారు. శ్రీకాంత్ అయ్యంగారు ముక్కుసూటి మనిషి కదా. కొంచెం అంటే ఆయన ప్రపంచం అలా లీడ్ చేశారు కాబట్టి అలా ట్యూన్ అవటం కరెక్టే, ఇదేం రాంగ్ కాదు. ఆయన లోపల ఒకటి ఉంచుకొని పైన ఒకటి ఇదే ఉండడం స్ట్రైట్. నాకు బాగా కమెడియన్స్లో బాగా ఈ యూత్లో ఉన్న వాళ్ళ సుదర్శన్ గారు ఒకళ్ళు, ప్రవీణ్ గారు ఒకళ్ళు, వీళ్ళిద్దరూ ఒక్కసారి పరిచయం అయిన వాళ్ళతో కూడా చాలా బాగా ఇదిగా ఉంటారు. జబర్దస్త్లోకి వచ్చేసరికి అప్పారావు గారు అంటే మేమందరం కలిసి చేసిన వాళ్ళం. రాకెట్ రాఘవ్ గారు, వీళ్ళందరూ అప్పటికీ ఇప్పటికీ అదే వినయం మెయింటైన్ చేస్తూ అందరితో బాగుండేవాళ్ళు. వీళ్ళు చెప్పుకోవాలి ఈ సందర్భంలో, వాళ్ళు అంత ఎదిగినా అలా ఉన్నారు. మనకు ఒకవేళ భగవంతుడు కరుణించి మనం ఎదిగినా కూడా అలాగే ఉండాలి అంటారు ఉదాహరణ వీళ్ళందరూ. సో జబర్దస్త్లో చేసిన వాళ్ళందరూ ఇప్పుడు మంచి వెల్ సెటిల్డ్ ఉన్నారు. అలానే సినిమాలు చేస్తున్నారు, ఈవెంట్స్ చేస్తున్నారు. సో అదంతా ఒక డిఫరెంట్ జోన్. వాళ్ళతో కలిసినప్పుడు కానీ, లేదంటే అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు కానీ ఆ స్టైల్ ఎలా అనిపించింది? అంటే వాళ్ళతో నేను స్క్రీన్ షేరింగ్ 1-2 సార్లు జరిగిందమ్మా. జబర్దస్త్ నేను చేయలేదు కాబట్టి ఆ షేరింగ్ది లేదు. థియేటర్ షేరింగ్ ఉంది నాకు. జబర్దస్త్ అప్పారావు గారితో వీళ్ళతో థియేటర్లో వర్క్ చేసాం. ఆకెళ్ళ గోపాలకృష్ణ కానీ ఇట్లా వీళ్ళతో చేశాను. అందరూ బాగుంటారు, ఎక్కడ ఏం తేడాలు ఏమి ఉండవు. వీళ్ళలో అంటే ఇలా టీవీ షోస్ చేసే వాళ్ళలో ఎప్పటికైనా సరే ఇతను ఒక మంచి నటుడు అవుతారు అనిపించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు? మంచి నటుడు అవ్వాల్సిన వాడే, పాపం టైం అతనికి కలిసి రాలేదు. రాధాకృష్ణ గారని టీవీ సీరియల్స్ ఎక్కువ చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా కొంచెం నిశ్శబ్ద ఖాళీగా ఉన్నారు. చాలా సీరియల్స్ చేశారు. అటు ప్రభాకర్ గారు వాళ్ళ సీరియల్స్ కానీ చేశారు. అతనికి మంచి ఫ్యూచర్ ఉండాల్సింది.
అనుకున్నది స్థాయిలో లేదు. బయటకు వస్తే 10 మంది అతన్ని గుర్తుపట్టి దగ్గరకు వచ్చే సందర్భం ఉంటుంది. కాకపోతే నేను అంతగా ఎక్కువగా ఇది చేశాను, మరి కాలేదు. ఓకే. సో 'భీమ్లా నాయక్' ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఎలా ఉంది? అంటే నిత్య మీనన్‌తో గానీ, లేదంటే పవన్ కళ్యాణ్ గారు, రానా గారు ఇలా పెద్ద పెద్ద క్యాస్ట్ అండ్ డిఫరెంట్ జోనర్ ఫిల్మ్, లొకేషన్స్ కూడా చాలా డిఫరెంట్. మీది త్రూ అవుట్ క్యారెక్టర్. సో ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? యాజ్ ఏ ఆడియన్గా వాళ్ళు ఏం చేసినా నాకు బాగుంటుంది, నచ్చిన వాళ్ళు కాబట్టి. సాగర్ చంద్ర గారు బాగా ఇష్టం దర్శకుడు, త్రివిక్రమ్ గారు ఇంకా ఇష్టం, ఓకే. అలాగే పవన్ గారు అంటే మీ అందరితో పాటు నాకు ఇష్టం, రాణా గారు డెడికేషన్ ఇష్టం. వాళ్ళిద్దరూ పోటాపోటీగా ఉన్నప్పుడు అది చూడటానికి థియేటర్‌లోనే మాకు చాలా గూస్ బంప్స్ వచ్చే సందర్భంలా అనిపిస్తుంది. మేము ఇంకా లైవ్‌లో చాలా చాలా ఆనందానికి లోనయ్యేవాళ్ళం సెట్లో. అంటే అంత స్టార్లు అయ్యిండు కూడా ఒక సీన్ని అడాప్ట్ చేసుకొని దాన్ని పండించడం కోసం 1-4 సార్లు చదువుకొని ఇద్దరు పోటాపోటీగా చేస్తుండేవాళ్ళు. కరెక్షన్స్ చెప్పుకునేవాళ్ళు, చాలా గొప్ప విషయం అది. ఒకరికొకరు కరెక్షన్స్ చెప్పుకునేవాళ్ళు, నేను ఇలా చేస్తాను, ఇలా చెయ్యి అని చెప్పుకునేవాళ్ళు. డైరెక్టర్ వాళ్ళకి ఫ్రీ ఇచ్చేవాళ్ళు. అందరూ వాళ్ళిద్దరూ ఓకే సెట్ అయింది అనేంత వరకు అందరూ అలా చూస్తూ ఉండేవాళ్ళం. మళ్ళీ వేరే పక్కకు వెళ్ళేవాళ్ళు కాదమ్మా. 150 మంది క్రూ మధ్యలోనే చేసుకునేవాళ్ళు. వాళ్ళ గురించి చెప్పే స్థాయి కూడా నాకు లేదు, కానీ వాళ్ళు చేసిన పని చెప్పాలి. చాలా హార్డ్ వర్కర్స్ ఆ విషయంలో. ఊరికే అవ్వలేదమ్మా హీరోలు ఎవరు, అందరినీ అనరే హీరో అని. గ్రేట్, అంతే, వాళ్ళందరూ గ్రేట్.